టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ విగ్రహం ఎవరిదో తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరాధారమైన ఆరోపణలు చేసినా, అవాస్తవాలు ప్రచారం చేసినా అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ మనోభావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు మాజీ టీటీడీ బోర్డు మెంబరు, మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి గురించి ఎలా పడితే అలా నోటుకొచ్చింది మాట్లాడటం అనేది పద్ధతి కాదు. ఈరోజు ఉదయాన్నే ఒక ప్రెస్ మీట్ చూసాం. ఒక మహావిష్ణువు విగ్రహాన్ని కొట్టి కిందనే వేసేసారు, అక్కడ మందు తాగుతున్నారు, ఇంకోటి చేస్తాననేసి అని. అసలు ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో, అక్కడ ఏం జరిగింది తెలుసుకో, అసలు ఆ విగ్రహం ఏందని తెలుసుకో. ఎవరో విగ్రహాన్ని ఎప్పుడో ఏదో ఒక శనేశ్వరుడు విగ్రహం చేయాలనేటువంటి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరీ చేయించుకుంటే తర్వాత ఆ విగ్రహం సరిగ్గా రాకపోతే అది మూలబడిపోయింది. ఇది జరిగి కూడా దాదాపు 15 సంవత్సరాల ముందు జరిగింది. 2012లో సుమారు జరిగింది. 2012 తర్వాత మీరు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, మరియు టీటీడీ చైర్మన్ గారు. ఆ రోజు మీకు ఇవన్నీ కనపడలా. ఈ రోజు ఉదయం లేస్తే ఎక్కడ ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారనేసి, మీ పార్టీని మర్చిపోతారనేసి ఈరోజు ఏదో ఒక టీటీడీ పైన బుడద చల్లేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ వస్తున్నారు. ఇది పద్ధతి కాదు.